హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో టాపిక్ వయసు మళ్లిన తర్వాత ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ అటల్ పెన్షన్ యోజన. దీనిపై పూర్తి వివరాల కొరకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో బాగా పాపులర్ అయిన స్కీమ్ అటల్ పెన్షన్ యోజన. ఈ పథకంలో ఇప్పటికే కోట్లాది మంది చేరారు. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీమ్లో చేరొచ్చు. ఇదొక సామాజిక భద్రతా పథకం. వయసు మళ్లిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. అంతే, కొద్ది రోజుల్లోనే కోట్లాది మంది ఇందులో చేరారు. మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. భారత పౌరులు 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల వయసున్న వారు ఎవరైనా ఈ పథకంలో చేరేందుకు అర్హులు. వయసు తక్కువగా ఉన్నప్పుడు ఇందులో చేరితే అంత ఎక్కువ లాభం వస్తుంది. 40 ఏళ్ల తర్వాత చేరేందుకు అవకాశం ఉండదు. అటల్ పెన్షన్ యోజనలో భాగంగా కనీసం 20 సంవత్సరాల పాటు కాంట్రిబ్యూషన్ చేయాలి. సాధారణంగా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామనే దానిని బట్టి 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత పెన్షన్ రూపంలో అందుతూ ఉంటుంది. 1000 నుంచి 5000 మధ్య ఉంటుంది. ఇది చాలా చిన్న మొత్తంలో సేవింగ్స్పై ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో నెలకు 42 ఇన్వెస్ట్ చేస్తుంటే 60 ఏళ్ల వయసు తర్వాత ఖచ్చితంగా 1000 చొప్పున పెన్షన్ వస్తుంది. నెలకు 42 అంటే రోజుకు రూపాయి కంటే కాస్త ఎక్కువ, అంతే. ఇక అదే నెలకు 210 చొప్పున అటల్ పెన్షన్ యోజనలో చేరితే 60 ఏళ్లు నిండిన తర్వాత 5000 పెన్షన్ రూపంలో వస్తుంది. ది ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.